హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ మోహన్ తలారి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందే నేను కూడా అన్వేషణ ఇలాగే చెప్తున్నాను. ఎవరైనా బలహీనమైనటువంటి మనోభావాలు కలిగిన వాళ్ళు ఉంటే దయచేసి వీడియో స్కిప్ చేయండి. ఎందుకంటే తర్వాత దారుణంగా హర్ట్ అవుతారు. హర్ట్ అయ్యి అనవసరంగా మళ్ళీ మనోభావాలు గాయపరుచుకున్న తర్వాత బాధపడే కన్నా ముందే స్కిప్ చేయడం చాలా బెటర్. సరే, ఒకసారి అన్వేషణ క్లిప్ ఏంటో చూద్దాం. రిజర్వేషన్ ఎలా పీకేయాలంటే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఇంపార్టెంట్ జాబ్కి 90 మార్కులు నాన్ రిజర్వేషన్ క్యాండిడేట్ నేను వెళ్ళాను 90 మార్కులతో. రిజర్వేషన్ క్యాండిడేట్ 60 మార్కులు తెస్తే ఆడికి ఇవ్వడం ఏంటి? 90 మార్కులు అహోరాత్రులు చదివి రోజుకి 14 గంటలు చదివిన నాకు ఇస్తావా? రోజుకి 8 గంటలు చదివిన ఆడికి ఇస్తావా? కష్టానికి ప్రతిఫలం లేదు. ఏటి రిజర్వేషన్ దేశానికి అభివృద్ధి? ఈ క్లిప్ ని గత 4 రోజులుగా ఇన్స్టా రీల్స్ లోను, ఎఫ్బి రీల్స్ లోను, యూట్యూబ్ రీల్స్ లోను ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా షేర్ చేసుకుని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్. 90 మార్కులు వచ్చినోడికి ఉద్యోగం ఇవ్వటం మానేసి 60 మార్కులు వచ్చినోడికి ఉద్యోగం ఇవ్వటం అనేది చాలా చాలా అన్యాయం. కరెక్టే, అలా ఇవ్వడం చాలా తప్పు. సో దీన్నే అన్వేషణ తప్పని చెప్పాడు. కరెక్టే కదా, బాగుంది. మరి అన్వేషణయ్య ఇంకో 2 మాటలు కూడా చెప్పాడు. ఒకసారి అవేంటో కూడా చూద్దామా. భూ సిద్ధాంతం ఏంటంటే, ఇప్పుడు చైనాలో ఉన్న భూభాగం ఏదైతే ఉందో ఆ భూభాగం మీద చైనా దేశానికి హక్కు ఉంటుంది, ప్రజలకు హక్కు ఉండదు. అదేంటండి? మరి మా తాతకి 1000 ఎకరాల మాగానుంది, మా ముత్తాతకి 2000 ఎకరాల మాగానుంది. అది మరి ఎలాగా అవదా అంటే లేదు. తాతల నీతులు తాగారో మా మీసాల వాసం చూడండి అని ఇక్కడ దొబ్బదు. ఇక్కడ నీకు ఎంత ఆస్తున్నా అది 70 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలకే ఉంటుంది లీజు. ఆ తర్వాత మళ్ళీ నువ్వు తిరిగి గవర్నమెంట్కి ఇచ్చేయాలి. సో దానికి ఉంది. ఇప్పుడు అయిందేదో అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే గవర్నమెంట్ భారత భాగాన్ని లెక్క పెట్టాలి. ఎవరికి ఎంత ఉంది, ఎక్కడుంది, ఎంత, ఏంటి, ఎందుకు, ఏమిటి, ఎలా, ఎక్కువ ఎలా వచ్చింది, ఏం చేసింది, తాతల నుంచి వచ్చిందా, హయాంలో వచ్చిందో, ఎప్పుడు కొన్నావు, ఎక్కడ కొన్నావు, ఎంత కొన్నావు, ఎందుకు వచ్చింది, దానికి ట్యాక్స్ కడుతున్నావా, లీజ్ మొత్తం అంతా వెరిఫికేషన్ చేసి ఎంత ఉందో అంత తీసుకొని మిగతాదంతా గవర్నమెంట్కి ఇచ్చి భారతదేశంలో ఉంది. ఆ దరిద్రం ఎవరంటే అంటగట్టాడో తెలియదు కానీ కులాన్ని పూర్వం వృత్తులు బట్టి కులం అనేది ఉన్నది. ఆ కులం దాన్ని అంటే చేసే పనులు బట్టి కులాన్ని నిర్దేశించారని మా పెద్దలు చెప్తారు. కానీ ఆ కులాన్ని ఒక ఆసరాగా తీసుకొని దేశాన్ని సంకనాకించిన మహానుభావులకి నిజంగా దేశాన్ని సంకనాకపోవడానికి గల కుల వ్యవస్థ. ఇక్కడ ఈ రిజర్వేషన్లో కులాన్ని అసలు రిజర్వేషన్ కాదు, కులాన్ని పీకేయాలి. కులం ఆప్షన్ అనేది ఇండియాలో ఉండకూడదు. భారతీయుడు అంతే, భారత. మరి వీటిని కూడా వైరల్ చేసి షేర్ చేసుకోవాలి కదా భయ్య, ఎందుకు చేసుకోవట్లేదు? ఇవి మనకు అనుకూలంగా లేవు, అంతేనా? అసలు మీ ప్రాబ్లం ఏంటి భయ్యా? ఓ పక్కన రాజకీయ నాయకులను అడ్డు పెట్టుకుని కొంతమంది బడాబాబులు లక్షల కోట్లు దోచేసుకుని వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి చేసేసుకుని సైలెంట్ గా ఇండియా నుంచి చెక్కేస్తున్నారు. ఇంకో పక్క మతాన్ని అడ్డు పెట్టుకుని రౌడీలు, గొండానా కొడుకులు అందరూ రాజకీయాలు చేస్తున్నారు. ప్రతి 2 నెలలకు ఒకసారి నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోతున్నాయి. ఇవన్నీ మనకి ఇబ్బంది లేదు. మనకి ఇబ్బంది ఏంటంటే ఎవడన్నా ఒక దళితుడో, గిరిజనుడో, లేకపోతే బహుజనుడో గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకుంటే మనకు సమస్య. ఆ రిజర్వేషన్ లో తెచ్చుకున్న సమస్య, ఓపెన్ కేటగిరీలో తెచ్చుకున్న సమస్య. సరే, ఎలాగో ఇంతవరకు వచ్చింది కాబట్టి నిజంగానే మీరు అనుకుంటున్నటువంటి రిజర్వేషన్లను ఉపయోగించేసుకుని ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు, గిరిజనులు, బహుజనులు ఎంతవరకు బాగుపడిపోయారు, ఎవరెవరు ఎన్నెన్ని కోటలు కట్టేసుకున్నారు అనేది ఒకసారి డేటా తీసి మాట్లాడేసుకుందాం. కొద్దిగా హిస్టరీ మాట్లాడుకుందాం. అసలు ఈ దేశంలో చదువుకున్నది ఎవరు, ఎంతమంది చదువుకున్నారు, ఏ కులాల వాళ్ళు చదువుకున్నారు? మనకు 5000 సంవత్సరాల ఘనమైన చరిత్ర ఉంది కదా. ఎప్పుడో 5వ శతాబ్దంలోనే నలంద, తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాలు నిర్మించుకున్నటువంటి గ్రేట్ స్టోరీ ఉంది కదా మనకి. మరి అలాంటప్పుడు ఇన్ని వేల సంవత్సరాల చదువు మనకి అవైలబుల్ గా ఉన్నప్పుడు భారతదేశంలో ఈ పాటికి ప్రతి వాడు చదువుకుని ఉండాలి కదా. మరి ఎందుకు అలా లేదంటే ఈ దేశంలో ప్రతి ఒక్కడికి చదువుకునేటువంటి హక్కు లేదు. ఎందుకు లేదు అంటే మనుధర్మశాస్త్రం అలాగని చెప్పింది. మనుధర్మశాస్త్రం ఏమని చెప్పింది? మనుధర్మశాస్త్రం ప్రకారం శూద్రులు అనేవాళ్ళు, దళితులు అనేవాళ్ళు చదువుకోవడానికి అనర్హులు. చదువు ఎవరు చదువుకోవాలి? చదువుకుంటే బ్రాహ్మణులు చదువుకోవాలి, లేకపోతే క్షత్రియులు చదువుకోవాలి, లేకపోతే వైశ్యులు చదువుకోవాలి. ఈ 3 కులాలు మినహా మిగతా వాళ్ళు ఎవరు చదువుకోవడానికి అనర్హులు. సరే, కాలక్రమేణా కొంతమంది శూద్రులు కూడా చదువుకోవడం మొదలు పెట్టారనుకోండి. దళితులకి ఆ పరిస్థితి కూడా లేదు. అసలు దళితులు అనేవాడికి ఊళ్ళోనే ఎంట్రీ లేదంటే ఇంకా చదువుకునేదాకా ఎక్కడ ఆలోచిస్తాడు? ఆ పరిస్థితే లేదు.
మరి ఏం జరిగింది? ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాకి వచ్చిన తర్వాత నెమ్మదిగా కొంతమంది దళితులు ఇలా ఏమని అర్థం చేసుకున్నారంటే, బాబు ఈ కులంలో లేకపోతే ఈ హిందూ మతంలో ఉన్నంత వరకు మన బతికింటే మనకి చదువు ఉండదు, ఊళ్ళోకి ప్రవేశం ఉండదు, ఎవడ మనల్ని ముట్టుకోడు, మనకి తిండి పెట్టరు, ఒంటి మీద బట్టలు కూడా ఉండవు, కనీసం మతం మారడం వాళ్ళన్నా మనకు కాస్త తిండి పెట్టి ఆదరిస్తారేమో అని చెప్పి మతం మారటానికి డిసైడ్ అయ్యారు. అలాగే చాలా మంది దళితులు అటు ఇస్లాంలోకి వెళ్లారు, క్రిస్టియానిటీలోకి కూడా వెళ్లారు. ఇక్కడే మళ్ళా మన హిందూ సమాజం ఒక చిన్న మెలుగు పెట్టింది. ఏం మెలుగు పెట్టిందంటే, హిందూ మతంలో నుంచి వేరే మతాల్లోకి వెళ్లే వాళ్ళకి వాళ్ళ ఆస్తులు సంక్రమించవు. అంటే పాపం వాడికి ఏదో 100 గజాల భూమో లేకపోతే 1/4 ఎకరం భూమో ఏదో ఉందనుకోండి పొరపాటున, అది కూడా వాడికి చెందదు. అరే ఇలా చేశారా మీరు అని చెప్పి ఈస్ట్ ఇండియా కంపెనీ అర్థం చేసుకుని ఏం చేసిందంటే 1850లో ఒక చట్టం పాస్ చేసింది. ఆ చట్టం ఏంటి? కాస్ట్ డిజబిలిటీస్ రిమూవల్ యాక్ట్. అంటే ఒక మతం నుంచి ఇంకొక మతంలోకి మారిన కారణంగా గాని, ఫలానా కులంలో పుట్టిన కారణంగా గాని వీడికి చదువు నేర్చుకోవడానికి అర్హత లేదు, లేకపోతే వీడికి ఆస్తులు సమకూర్చుకోవడానికి అర్హత లేదు, వీడికి ఇన్హెరిటెన్స్ ఉండదు, లాంటి పనికిమాలిని అన్నిటిని నిర్మూలించడానికి చేసినటువంటి చట్టమే కాస్ట్ డిజబిలిటీస్ రిమూవల్ యాక్ట్. 1850లో పాస్ చేశారు. నిజానికి యాక్చువల్ గా దళితుడు చదువుకోవటానికి అవకాశం, అంటే దళితుడు చదువుకునే దానికి ఏమైనా ఒక దారి, ఒక మొదటి మెట్టు పడిందంటే ఆ చట్టంగానే భావించాలి. సరే, 1850లో ఈ చట్టాన్ని పాస్ చేసిన నెక్స్ట్ రోజు నుంచే కొత్త బ్యాగులు, కొత్త పుస్తకాలు పట్టుకుని మొత్తం దళితులందరూ స్కూల్కి వెళ్ళిపోవాలి. అసలు నిజానికి ఇలాంటి ఒక చట్టం పాస్ చేసినట్టు వాళ్ళు ఎవరికి తెలుసో కూడా తెలియదు. ఎందుకు, ఎలా తెలుస్తుంది? ఇది ఎవరో ఎక్కడో బ్రిటిష్ కంపెనీ, ఇది ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ ఎక్కడో ఒక ఆఫీస్ లో కూర్చుని చేసినటువంటి చట్టం. ఊళ్ళోకే ప్రవేశం లేని దళితుడికి, కనీసం ఏ విధమైనటువంటి సమాచారం అందే పరిస్థితి లేనటువంటి దళితుడికి ఇలాంటి ఒక చట్టం పాస్ అయిందని తెలుస్తుందా? ఆ అవకాశమే లేదు. ఆ చట్టం పాస్ చేసిన తర్వాత, అంటే 1850లో కాస్ట్ డిజబిలిటీస్ రిమూవల్ యాక్ట్ పాస్ చేసిన తర్వాత 140 సంవత్సరాల తర్వాత 1991లో తీసినటువంటి జనాభా లెక్కల ప్రకారం బేసిక్ లెవెల్ రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ ఉన్నటువంటి దళితులు ఎంతమందో తెలుసండి? కేవలం 30% మంది. నేను మళ్ళీ చెప్తున్నా, బేసిక్ లెవెల్ రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్. బేసిక్ లెవెల్ అంటే తెలుసు కదా, ఏబిసిడీలు రాయటం, లేకపోతే తమ పేరు తను రాసుకోగలగటం, లేదా అక్షరాలు కూడబలుక్కుని చదవగలగటం మాత్రమే బేసిక్ రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ అంటారు. అంటే ఆ 30%లో కూడా ఒక 5% కూడా కనీసం 10వ తరగతి పూర్తి చేసిన వాళ్ళు లేరు. ఇది 1991 సెన్సస్. దయచేసి అర్థం చేసుకోవాలి. 70s లో ఒక దళితుడు స్కూల్కి వెళ్ళటం అంటే ఏంటో తెలుసా అండి? వాడి ఫ్యామిలీలో ఉన్నటువంటి సిబ్లింగ్స్, వాడి పేరెంట్స్ అందరూ కూడా మళ్ళీ ఈడి పొట్ట నింపడానికి కష్టపడాలి. నాకు తెలుసు కొన్ని ఎగ్జాంపుల్స్. ఇంట్లో ఉన్నటువంటి పిల్లలందరూ, మిగిలిన పిల్లలందరూ జొన్నల మందిని ఆ చదువుకునే ఒక్క పిల్లోడికి కాస్తంత మంచి తిండి పెట్టాలని చెప్పి బియ్యం కొని పెట్టేవారంట. ఇలాంటి పరిస్థితే ఓసీ కులాల్లో కూడా ఉందండి? లేదు కదా. నేను 1970s గురించి మాట్లాడుతున్నా, 1870s అనుకోవద్దు. 1970s లో పరిస్థితి ఇది. సరే, మనం చట్టాలు కూడా అసలు ఎప్పటి నుంచి చేసుకోవడం మొదలు పెట్టాం? ఎడ్యుకేషన్ గురించి పాలసీస్ చేయటం గానీ, ఎడ్యుకేషన్ గురించి చట్టాలు తేవటం గానీ మనం ఎప్పటి నుంచి మొదలు పెట్టాం? అమెరికా ఎలిమెంటరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1965లో తెచ్చింది. వేరే భారతదేశంలో రైట్ టు ఎడ్యుకేషన్ అనేటువంటి యాక్ట్ 2002 దాకా లేదు. వేరే పిల్లలకి చిల్డ్రన్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ యాక్ట్ 2009 వరకు లేదు. అర్థం చేసుకోండి ఎంత డిఫరెన్స్ ఉందో. 2002 వరకు అసలు విద్య ప్రాథమిక హక్కే కాదు. సరే, అదంతా పక్కన పెట్టేద్దాం. నిజంగానే మీరు అనుకుంటున్నటువంటి రిజర్వేషన్లను ఉపయోగించేసుకుని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు కోట్ల కట్టేసి దేశాన్ని పాలించేసి దేశం మొత్తాన్ని గుప్పిట్లోకి తెచ్చేసుకున్నారా? అసలు నిజంగానే మీరు అనుకుంటున్నట్టు రిజర్వేషన్లు అంత పారదర్శకంగా అమలైపోతున్నాయి అనేది జస్ట్ ఒక 2 డేటాలు తీసుకుని అనాలిసిస్ చేసి చూద్దాం. సో దేశంలో ఉన్నటువంటి ప్రతి గవర్నమెంట్ సెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ డేటాను అనాలిసిస్ చేయడం అనేది మనకి ఇబ్బంది కాబట్టి సింపుల్ గా ఒక డేటా అనాలిసిస్ చేద్దాం. దేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడేటువంటి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ సంబంధించిన ఒక డేటా. రీసెంట్ గా కేరళకు సంబంధించినటువంటి ఒక రాజ్యసభ సభ్యుడు సెంట్రల్ గవర్నమెంట్ ని ఒక డేటా అడిగాడు. దేని గురించి అంటే గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి
సివిల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ కి సంబంధించినటువంటి డేటా. ఓకే, దానికి ఆ కన్సర్న్ మినిస్టర్ జితేంద్ర సింగ్ రిప్లై ఇచ్చారు. ఆ డేటా ఒకసారి చూద్దాం. దాని ప్రకారం 2018 నుంచి 2022 వరకు అయినటువంటి సివిల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ తీసుకుంటే మొత్తం జరిగినటువంటి అపాయింట్మెంట్లు 4365. అందులో ఎస్సీ 334, ఎస్టీ 166, ఓబీసీ 695. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ కలిపి సివిల్ సర్వీసెస్ కి రిక్రూట్ అయిన వాళ్ళ పర్సెంటేజ్ ఎంత అంటే అండి 27% మాత్రమే. మరి మిగిలిన పర్సెంటేజ్ అంతా ఎవరు పట్టుకెళ్ళిపోయారు? ఓసీ. సరే, దేశ జనాభాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ శాతం ఎంత, ఓసీ శాతం ఎంత? దేశ జనాభాలో 30 వంతు ఎస్సీ, ఎస్టీ, బీసీలే, ఉన్న 1/4 వంతు మాత్రమే ఓసీలు. మరి ఉన్న 1/4 వంతు అంటే రఫ్లీ ఒక 34 కోట్ల మంది అనుకుంటే 34 కోట్లలో నుంచి 3000కి పైగా సివిల్ సర్వీసెస్ కి సెలెక్ట్ అవడం ఏంటి? 105 కోట్లలో నుంచి 1000 మందే సెలెక్ట్ అవడం ఏంటి? సరే, అసలు ఇచ్చినటువంటి రిజర్వేషన్ పర్సెంటేజ్ ఎంత? ఎస్సీ, ఎస్టీ, బీసీ కలిపి రిజర్వేషన్ పర్సెంటేజ్ 49.7%. మరి 49.7% ఉన్నప్పుడు 27% మాత్రమే ఎందుకు రిక్రూట్ అయ్యారు ఆ వర్గాల నుంచి? ఇంకో డేటా చూద్దాం. రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ ఉద్యోగాల్లో అంటే సెంట్రల్ గవర్నమెంట్ లో రిప్రజెంటేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీస్ ఎలా ఉంది అనేటువంటి ఒక డేటా అడిగినప్పుడు తన దగ్గర ఉన్నటువంటి 19 మినిస్ట్రీస్ లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ యొక్క డేటా అంతా అనాలిసిస్ చేసి సుప్రీంకోర్టు ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్మిట్ చేసినటువంటి డేటా ఇది. ఒకసారి ఈ డేటా చూద్దాం. దీని ప్రకారం ఆ 19 మినిస్ట్రీస్ లో మొత్తం కలిపి 1,23,492 మంది ఎంప్లాయీస్ పనిచేస్తుంటే అందులో 18,898 అంటే 15% ఎంప్లాయీస్ ఎస్సీ నుంచి, 7,608 అంటే 6% ఎస్టీ నుంచి, 21,656 అంటే 17% ఓబీసీ నుంచి ఉన్నారు. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మొత్తం కలిపి ఉన్నది 39%. మరి ఇంకా మిగిలిన 61% ఎవరు? భారతదేశ జనాభాలో 1/4 వంతు కూడా లేనటువంటి ఓసీ నుంచి రిప్రజెంటేషన్ ఏమో 61%. వేరాజ్ 3 వంతులకి పైగా జనాభా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల నుంచి రిప్రజెంటేషన్ ఏమో 39%. ఇది ఎక్కడ సమానత్వం బాస్? ఇంకా ఎందుకు ఏడుస్తున్నారు? దేనికి ఏడుస్తున్నారో కనీసం అర్థం ఉండాలి కదా. ఇది కేవలం 19 మినిస్ట్రీస్ కి సంబంధించినటువంటి డేటా మాత్రమే. మొత్తం అన్ని మినిస్ట్రీస్ కి కలెక్ట్ చేసినా కూడా సేమ్ ఇదే డేటా ఉంటది. మీరు స్టేట్ గవర్నమెంట్స్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు చూసినా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఇంకో అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో రకరకాల కేటగిరీస్ ఉంటాయి. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3, క్లాస్ 4 ఇలా రకరకాల కేటగిరీస్ ఉంటాయి. క్లాస్ 4 లో రిక్రూట్మెంట్ జరిగినంత పారదర్శకంగా కేటగిరీ 1 లో జరగదు. ఎందుకు జరగదు అంటే క్లాస్ 4 ఉద్యోగం అంటే క్లాస్ 4 ఉద్యోగానికి ఒక 25,000, 30,000 ఉద్యోగం ఉంటే కేటగిరీ 1 ఉద్యోగానికి స్టార్టింగే 1,50,000 ఉంటుంది. ఓకేనా? అందుకే క్లాస్ 4 లో రిజర్వేషన్ పక్కాగా అమలు చేస్తారు. వేరే కేటగిరీ 1 లో ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే ఈ నేషనల్ వైడ్ ఉండేటువంటి జాబ్స్ ఎక్కడో ఢిల్లీలోనో లేకపోతే డెహ్రాడూన్ లోనో ఇంటర్వ్యూ చేస్తారు. ఏం జరుగుతుందో తెలియదు. ఇంకా అన్నిటికన్నా అన్యాయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేషనల్ వైడ్ ఎగ్జామ్ లో టాపర్ గా ఒక ఎస్టీ ఉన్నాడు అనుకోండి. అంటే మొత్తం అందరూ ఒక 1,00,000 మంది ఎగ్జామ్ రాస్తే అందులో ఒక ఎస్టీ టాపర్ వచ్చాడు. వీడికి ఉద్యోగం ఇవ్వాలి. వీడికి ఉద్యోగం ఇచ్చినప్పుడు వాడిని ఏ కేటగిరీలో సెలెక్ట్ చేయాలండి? నిజానికి వాడు అందరికన్నా ఎక్కువ తెచ్చుకున్నాడు కాబట్టి ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ చేయాలి. కానీ కొన్ని డిపార్ట్మెంట్స్ ఏం చేస్తాయి తెలుసా? వాడికి ఏ ఇంటర్వ్యూలోనో మార్క్స్ కోసేసి ఆడిని రిజర్వ్డ్ కేటగిరీ అంటే ఎస్టీ కేటగిరీలోనే సెలెక్ట్ చేస్తారు. అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇండైరెక్ట్ గా ఓపెన్ కేటగిరీ వాడికి ఒక సీటు పోకుండా కాపాడుతున్నారు. వేరే చూడండి, ఈ ఎస్టీ వాడిని కనుక ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ చేస్తే ఇంకొక ఎస్టీ వాడికి జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అది వాళ్ళకి ఇష్టం లేదు. ఈ ఎస్సీ ఎస్టీలన్నా ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు అంటే రిజర్వేషన్ ఉంది, ఖచ్చితంగా ఇచ్చి తీరాలి కాబట్టి. లేకపోతే వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు కాదు. అంటే పైన క్లాస్ 1 అంటే కేటగిరీ 1 పెద్ద పెద్ద పోస్ట్స్ లో వాళ్ళు ఉండాలి. కింద క్లాస్ 4, క్లాస్ 3 లో మళ్ళీ ఎస్సీ ఎస్టీలు ఉండాలి. అసలు
రిజర్వేషన్స్ ఇచ్చింది ఎందుకు? ఆయా వర్గాల రిప్రజెంటేషన్ అనేది ఏదో రకంగా ఏదో రోజుకి ఈక్వల్ చేయాలని కదా. అందరి భాగస్వామ్యము వాళ్ళ వాళ్ళ స్ట్రెంగ్త్ ని బట్టి, సమాజంలో వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆ పర్సంటేజ్ ని బట్టి ఉద్యోగాల్లో వాళ్ళ రిప్రజెంటేషన్ కూడా ఉండాలని కదా అసలు రిజర్వేషన్స్ తెచ్చింది. మరి అది అచీవ్ అయిపోయామా? అవ్వలేదు కదా. అవ్వకుండానే రిజర్వేషన్స్ తీసేయండి అని గగ్గోలు పెట్టేస్తే ఎలాగా? అంటే అసలు మన కడుపు మంట ఏంటంటే, మన ఊళ్ళో మొన్నటిదాకా కూలి పని చేసుకుంటున్నవాడు సడన్ గా ఉద్యోగం చేస్తుంటే మనకి కడుపు మంట. అది ప్రధానమైనటువంటి సమస్య. ఓకేనా? ఇది కేవలం ఎసిడిటీ, ఇంకేం కాదు. సరే పోనీ మీరంతా ఎంతగా గొక్క పెట్టి ఏడ్చేస్తున్నటువంటి రిజర్వేషన్స్ అమలయ్యేది ఎక్కడయ్యా? కేవలం గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లో. గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ని ఆర్గనైజ్డ్ సెక్టార్ అనుకుంటే, ఆర్గనైజ్డ్ సెక్టార్, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అని రెండు ఉంటాయి మన దేశంలో. దేశంలో ఈ రోజు ఉన్నటువంటి ప్రతి 1000 ఉద్యోగాల్లో 10 కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు. ఓకేనా? ఈ రిజర్వేషన్, ఈ గోళ, ఈ పోటీ ఇదంతా ఎక్కడరా అంటే ఆ 10 ఉద్యోగాల్లోనే. మిగిలిన 990 ఉద్యోగాలు ఎక్కడున్నాయి? ప్రైవేట్ కంపెనీల్లో ఉన్నాయి. ఈ ప్రైవేట్ కంపెనీలు ఎవరై? ఈ ప్రైవేట్ కంపెనీలు ఎస్సీ, ఎస్టీ, బీసీలవా? కాదు కదా, ఓసీలవే కదా. అందులో ఎవరికి ఉద్యోగాలు ఇస్తారు? ఇది మనకు తెలియందా? కనీసం ఆ గేటు కూడా ఎస్సీ, ఎస్టీ వాళ్ళని పట్టుకునేవారు కదా. మళ్ళీ ఇక్కడ మీకు ఒక అద్భుతమైన వంట దొరికింది. ఏంట్రా అంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, సాఫ్ట్ స్కిల్స్ లేవు, హార్డ్ స్కిల్స్ లేవు, ఇంకో స్కిల్స్ లేవు. ఎలా ఉంటాయి బాస్? ఎలా ఉంటాయి? నువ్వు చదివిన స్కూలు, ఆడి చదివిన స్కూలు ఒకటేనా? చదువుకున్న రోజుల్లో నీకున్న లగ్జరీ, ఆడికున్న లగ్జరీ ఒకటేనా? నువ్వు పెరిగిన పరిసర ప్రాంతాలు, ఆడి పెరిగిన పరిసర ప్రాంతాలు ఒకటేనా? ఇవన్నీ ఈక్వల్ అయిన తర్వాత కదా వాళ్ళకున్న ఒక్క రిజర్వేషన్ అనేటువంటి ప్రాణవాయువుని కట్ చేసేయడానికి మనం ట్రై చేయాలి. మాట్లాడితే ప్రతి ఓడు ఈ దేశంలో సమానత్వం రావాలంటే రిజర్వేషన్ మీద ఉద్యోగం తెచ్చుకున్నవాడు వెంటనే రిజర్వేషన్ వదిలేసుకోవాలి. ఈ మాట 500 ఎకరాలు ఉన్నవాడిని ఎప్పుడన్నా వెళ్ళి ఒక గజం భూమి వదిలేసుకోరా అని అడిగారా? ఆడెవడన్నా ఒక గజం భూమి వదిలేసుకుంటాడా? వదులుకోడు. పాపం ఈడుకున్న ఏకైక ఆప్షన్ అయినటువంటి రిజర్వేషన్ మాత్రం ఈడు వదిలేసుకోవాలి. 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పవర్లోకి వచ్చినటువంటి పార్టీని ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ఎవరో అడగరు. గత 6 ఏళ్లలో 22 కోట్ల మంది ఉద్యోగాలకు అప్లికేషన్లు, రకరకాల ఉద్యోగాలకు అప్లికేషన్లు పెట్టుకుంటే రిక్రూట్ అయ్యింది ఎంతమంది రా అంటే 7 లక్షల మంది. ఏయిరా 1 కోటి ఉద్యోగాలు అని చెప్పి ఎవరో అడగరు. 2022లోనే అచ్చంగా పబ్లిక్ సెక్టార్ లో 8.8% జాబ్స్ ని తగ్గించేశారు. ఎందుకు ఇలా అయ్యింది అని కూడా ఎవరో అడగరు. రీసెంట్ గా లైవ్ మింట్ ఒక సర్వే చేసింది. దాని ప్రకారం భారతదేశంలో ఇంకా ఫినాన్షియల్ ఇన్స్టెబిలిటీ తోటి, అంటే ఆర్థిక అభద్రతలో బతుకుతున్నటువంటి వాళ్ళ శాతం 68%. ఈ 68%లో ఎవరుంటారో మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. బాగా బలిసి విపరీతమైనటువంటి లగ్జరీలో కొట్టుకుంటున్నటువంటి వాళ్ళు కేవలం 3%. విచిత్రంగా ఈ దేశంలో స్టాక్ మార్కెట్ లో విపరీతంగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళ పర్సెంట్ కూడా 3%. ఓకే అండి. వేరే ఈ 68% ఆర్థిక భద్రత లేనటువంటి ప్రజల్లో నుంచే ఎవడన్నా ₹1 ₹2 సేవ్ చేసుకుందాం అనుకుంటే అది తీసుకెళ్లి దాచుకునేది ఎక్కడో తెలుసా అండి? ఈ రోజుకి కూడా బ్యాంకుల్లో, సేవింగ్స్ లో, ఫిక్స్డ్ డిపాజిట్స్ లో, గోల్డ్ బాండ్స్ లో, LIC బాండ్స్ లో దాచుకుంటారు. ఓకే. 2014లో దాదాపు 6 నుంచి 7% సేవింగ్స్ ఇంట్రెస్ట్ ఉండేదే, సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్ ఉండేది. ప్రతి బ్యాంకులోనూ సేవింగ్స్ మీద దాదాపు 6 to 7 ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు 2%కి వచ్చేసింది. దీని గురించి ఎవడన్నా అడుగుతాడా? ఇది కూడా ఎవడో అడగడం. ప్రతి ఆర్గనైజేషన్ ని ప్రైవేటైజేషన్ చేయడానికి చూస్తున్నారు. ఆల్మోస్ట్ ప్రతి ఆర్గనైజేషన్ ప్రైవేటైజేషన్ అయిపోవడానికి దగ్గరగా ఉంది. దీని గురించి కూడా మనకు ప్రాబ్లం లేదు అసలు. మనకు ప్రాబ్లం వల్ల ఏంటంటే మన ఊళ్ళో ఉన్నటువంటి మాలపేటలోంచో, మాదిగపేటలో నుంచో, రెల్లిపేటలో నుంచో పొరపాటున ఎవడో ఒకడు గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకుంటే మాత్రం అది మనకి అతిపెద్ద సమస్య. రిజర్వేషన్ ఎత్తేయాలి. ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. డిగ్రీలో నాకు తెలిసినటువంటి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఓకే. వాడు ఓసీ క్యాండిడేట్. 3 సంవత్సరాల డిగ్రీకి కలిపి 14 సబ్జెక్టులు ఉంచుకున్నాడు. డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కలిపి 14 సబ్జెక్టులు ఉంచుకున్నాడు.
ఆ తర్వాత ఇంకొక 7-8 ఏళ్లు దండయాత్రలు చేస్తూనే ఉన్నాడు, ఎప్పటికే అది క్లియర్ చేయలే. మరి అడికి ఏమైనా నష్టం జరిగిందా? ఏమీ జరగలేదు. వాళ్ళ నాన్నకి చక్కగా 10 ఎకరాల పొలం ఉంది. ఆ 10 ఎకరాల పొలంలో నుంచి ఈ చిన్న కొడుకు ఈడు వాటా 5 ఎకరాలు ఇచ్చాడు. ఈ 5 ఎకరాలు చూపించుకుని ఈడు పెళ్లి చేసుకుంటే వాళ్ళ ఆవిడ వస్తా ఇంకో 3 ఎకరాలు తెచ్చుకుంది. ఈ 8 ఎకరాలు కూడా ఈడు సొంతగా దున్నకుండా శుభ్రంగా కౌలుకిచ్చి హాయిగా ఇంట్లో కూర్చుని ఎంజాయ్ చేస్తాడు. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్, ఇంటర్మీడియట్ చదివి ఇంజనీరింగ్ జాయిన్ అయ్యి ఫస్ట్ ఇయర్ మధ్యలోనే మానేసి శుభ్రంగా హాయిగా ఒక 5-6 ఏళ్లు గాలికి తిరిగిన తర్వాత ఈడేమైపోతాడరా అని చెప్పి అందరూ కంగారు పడుతున్న టైంలో హైదరాబాద్ నుంచి వాళ్ళ మేనమామ వచ్చాడు. చక్కగా ఆయన కూతురునిచ్చి పెళ్లి చేసి వ్యాపారం చూసుకో బాబు అని చెప్పి చేతులు పెట్టాడు. వీడు కూడా ఓసి. ఇదే పరిస్థితి ఎస్సీకి ఉంటదా ఆలోచించండి. ఆడు గనక అలాగే సబ్జెక్టుల్లో ఫెయిల్ అయితే మీరు ఒకసారి వెళ్ళి చూసుకోండి. మీ చుట్టుపక్కల మీరు చదువుకున్న రోజుల్లో మీతో పాటు చదువుకున్నటువంటి ఓసీ ఎస్సీల్లో కంపేర్ చేసుకోండి. ఫెయిల్ అయిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, పాస్ అయినటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది. ఫెయిల్ అయిన ప్రతి ఓసీకి ఎస్సీకి ఒకే పరిస్థితి ఉందా, లేకపోతే చదువుకున్న ప్రతి ఎస్సీ ఉద్యోగం తెచ్చేసుకున్నాడా, అందరూ ఒకే కండిషన్ లో ఉన్నారా? ఒకసారి అనాలిసిస్ చేయండి, తప్పులేదు. సరే, 90 మార్కులు తెచ్చుకున్నటువంటి ఓసీ వాడు ఆడికి ఉద్యోగం రాలేదని పాపం ఆడికన్నా తక్కువ మార్కులు వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీని చూసి ఏడిస్తే ఏమో కొద్దిగా న్యాయం ఉందనుకోవచ్చు. ఈ డిగ్రీలో 14-15 సబ్జెక్టులు చేసినోడు 10th క్లాస్ ఫెయిల్ అయిపోయినోడు కూడా రిజర్వేషన్ల గురించి బాధపడటం ఏంటని నాకు అర్థం కాదు. ఏ రకంగా రిజర్వేషన్లు వీళ్ళకి నష్టం చేసినాయి? ఫేస్బుక్ లో ఒక ఆవిడ చూశాను. వాళ్ళ ఆయన మంచి లిరిసిస్ట్. ఈవిడ చూస్తే ఎప్పుడు హైఫై కంపెనీస్ లో తప్ప మామూలు స్త్రీల కంపెనీలో నాకు ఎప్పుడు కనపడలే. అద్భుతమైనటువంటి చీరలు, అద్భుతమైనటువంటి నగలు, రిచ్ ఫ్యామిలీ. ఆ ఫోటోల్లో చూస్తేనే తెలుస్తుంది. ఈవిడకు కూడా రిజర్వేషన్ సమస్య. అసలు ఏంటి వీళ్ళ ప్రాబ్లం నాకు అర్థం. వీళ్ళకి నిజంగానే రిజర్వేషన్ సమస్య, లేకపోతే షెడ్యూల్డ్ క్యాస్ట్స్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఓబీసీలు బాగుపడటం సమస్య నాకు అర్థం కాదు. అరే, ఇంకా దళితుల పట్ల, గిరిజనుల పట్ల దారుణమైనటువంటి అమానవీయమైనటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఒకడు ఉచ్చబోస్తాడు, ఒకడేమో బట్టలు ఇప్పేసి కొడతాడు, ఒకడికి ట్రాక్టర్ కట్టేసి ఈడుస్తాడు. ఇంత ఘోరమైనటువంటి అసమానత్వం దేశంలో ఉంది కదా, మాట్లాడుతూ నోరు ఎట్లా వస్తుందబ్బా? ఆడికి ఉన్న ఏకైక అవకాశం రిజర్వేషన్ ఎత్తేయాలి అనడానికి. కొన్ని వేల మంది దళితులు కొన్ని వందల సంవత్సరాలుగా మ్యాన్ హోల్స్ లో దిగి, డ్రైనేజీల్లో దిగి, మలమూత్రాలు క్లీన్ చేస్తుంటే జాలి కలగదు. కానీ ఎప్పుడన్నా ఎవరన్నా ఓ పంతులు గారు పాపం వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేయలేకపోతున్నాడనో, లేకపోతే కొత్త బండి కొనుక్కోలేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడని తెలియగానే మన అందరి గుండెలు అవిసిపోతాయి. అరే, ఎంత దారుణంగా బ్రెయిన్ ట్యూన్ చేయబడ్డామబ్బా! ఏం ఘోరం ఇది. 35 కోట్ల మంది ఓసీల్లో ఒక 3 కోట్ల మంది పేదలు ఉంటే ఉండొచ్చు, దానికి నేను కాదన్నా. కానీ 105 కోట్ల మంది బహుజనుల్లో 90 కోట్ల మంది ఇంకా అదే నిరుపేదరికంలో బతుకుతున్నారయ్యా. ఇది ఎందుకు అర్థం కాదు? ఇంకా ఆదాయం ప్రకారంగా రిజర్వేషన్లు ఇవ్వటం అంటారా? అసలు రిజర్వేషన్ అనే దానికి అసలు అప్పుడు అర్థమే ఉండదు. రిజర్వేషన్ అనేది తెచ్చిందే సామాజిక అసమానతలు తొలగించడానికి గాని ఆర్థిక అసమానతలు తొలగించడానికి కాదు. ఆర్థిక అసమానతలు ఎలా తొలుగుతాయి? కష్టం కదా. ఎక్కువ కష్టపడేవాడి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి, అది సహజం. కానీ అసలు ఆ కష్టపడే అవకాశం కూడా లేకుండా చేసింది కదా ఈ సమాజం. దాన్ని సామాజిక అసమానత అంటారు. అది తొలగించడానికి చేసినటువంటి ప్రయత్నమే రిజర్వేషన్. ఇంకా రిజర్వేషన్ అమలులో మొదటి 2 మెట్లు కూడా పూర్తిగా పడలేదు. మీరు తీసేయాలని గగ్గోలు పెడుతున్నారు. కానీ అసలు నాకు ఇంకో పాయింట్ ఏం అర్థం కాదంటే, ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత కూడా ఇంకా రిజర్వేషన్ మీద పడేయటం ఏంటి? ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఓబీసీ కన్నా, ఎస్టీ కన్నా కూడా కట్టాఫ్ తక్కువ వచ్చినటువంటి ఇన్సిడెంట్స్ వస్తున్నాం కదా. మరి ఇంకేంటి బాధ? పోనీ ఈడబ్ల్యూఎస్ లో ఏమన్నా మామూలు వాళ్ళని చేర్చారా? 8 లక్షల ఇన్కమ్ కన్నా తక్కువ ఉంటే వాడు ఎకనామికల్ లీవేకర్ సెక్షన్, 5 ఎకరాల పొలం లేకపోతే ఎకనామికల్ లీవేకర్ సెక్షన్. ఇంకా ఆల్మోస్ట్ అందరూ అందులోకి వచ్చేసారు కదా బాస్. ఇంకేంటి ప్రాబ్లం? ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత కూడా రిజర్వేషన్ల గురించి ఎందుకు ఏడుస్తున్నారు? సరే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే అన్వేషణలో చెప్పిన పని చేద్దాం. రిజర్వేషన్లు ఎత్తేద్దాం. మేమందరం రిజర్వేషన్లు స్వచ్ఛందంగా వదిలేసుకోవడానికి రెడీ. కుదిరితే, అవసరమైతే రిజర్వేషన్ల వల్ల వచ్చిన ఉద్యోగాలు వదిలేసుకోవడానికి కూడా రెడీ. కాకపోతే
దానికన్నా ముందే వీడియోలో కూడా అన్వేష్ అన్నయ్య ఫస్ట్ ఆ పాయింటే చెప్పాడు, మన అందరి ఆస్తులు జాతీయం చెయ్యాలి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడి యొక్క ఆస్తి గవర్నమెంట్ కి ఇచ్చేయాలి, మా దగ్గర ఉన్నటువంటి ఆస్తులు మేము ఇచ్చేస్తాం, దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడి ఆస్తి ప్రభుత్వానికి ఇచ్చేద్దాం, ఇచ్చేసిన తర్వాత అప్పుడు అందరం మళ్ళీ ప్రభుత్వం ఏం చెప్తే అది చేద్దాం, ఒక లైన్ గీసుకుని రేసు అందరం ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ ఈ మాట ఇప్పుడు కొత్తగా అన్వేషణ అన్నది కాదు, ఎప్పుడో దాసరి గారే అన్నారు. ఓసారి పాట వినండి. మీ సంపదలో రిజర్వేషన్ మాకు ఇస్తారా? సో బాగా ఆలోచించండి, ఇంకోసారి కలుద్దాం. మీ అభిప్రాయాలు కామెంట్స్ లో చెప్పొచ్చు, తిట్టుకునే వాళ్ళు తిట్టుకోవచ్చు, అర్థం చేసుకున్న వాళ్ళు మెచ్చుకోవచ్చు, లైక్ కొడితే లైక్ కొట్టచ్చు, డిస్లైక్ కొడితే డిస్లైక్ కూడా కొట్టచ్చు. ఐ డోంట్ మైండ్. థ్యాంక్ యూ సో మచ్.